ఫ్రెండ్స్, నేను మీ బబ్లీని. ఎలా ఉన్నారు? ఓకే, ఇప్పుడు కూడా నేను గ్రాండ్ని ఖచ్చితంగా గెలిచి చూపిస్తాను. అందుకే మళ్ళీ మీకోసం వీడియో చేస్తున్నాను. సో వెళ్దాం. ఎక్స్ట్రీమ్ అంటేనే చెమటలు పట్టేస్తున్నాయి. నో, ఈసారి నేను ఈజీలో ఆడతాను. ఓకే, ఎక్స్ట్రీమ్ అంటేనే భయం వచ్చేస్తుంది, చెమటలు కారిపోతున్నాయి. ఓకే, క్వాలిటీ ఎలా పెట్టుకుందాం? హై, మరి హైయా వద్దు, లోనే పెట్టుకుంటాను. ఓకే, కంటిన్యూ వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే అన్నయ్య, నువ్వు నేను కలిసి ఆడదామా? ఓకే, స్టార్ట్ చేస్తున్నాను గేమ్ అయితే. ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. డే 1. ఓకే, లేస్తున్నాడు మన ప్లేయర్ అయితే. ఓకే, వెళ్దాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇందులో ఏముందో చూద్దాం ఫస్ట్. ఇందులో అయితే ఏం లేదు. సో మనం ఇక్కడికి వెళ్దాం. సో ఇక్కడ ఏమన్నా సౌండ్ అయిపోయింది, గ్రాండ్ అయితే వస్తుంది, మనం తాక్కుందాం. ఎక్కడ సౌండ్ అయింది అసలు? అక్కడ సౌండ్ అయినట్టుంది. గ్రాణీ, ఎక్కడున్నావే? ఓ గ్రాణీ, పిలుస్తున్నా. వచ్చింది రా గ్రాణీ. కొంచెం ఇక్కడే ఉందాం వెళ్ళిపోయేదాకా. అసలు సౌండ్ ఇక్కడ చేశాను నేను. ఎస్, ఇప్పుడు ఆడతా హైడ్ అండ్ సీక్ నేను. 1 మినిట్, వెళ్ళిపోయిందా లేదా చెక్ చేద్దాం. ఓ, అక్కడ ట్రాప్ వేసినట్టుంది. సో మనం కొంచెం ఇక్కడి నుంచి వెళ్దాం. చూసింది కదా, కొంచెం ఏంటిది? గ్రాణీ, నన్ను ఏం చేయకు. ఓ గ్రాణీ, వెళ్ళిపో, అక్కడ ఎవరు లేరు. నేను కిందికి వెళ్ళిపోవడం బెటర్ అనిపిస్తుంది. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో వెళ్ళిపోదాం గ్రాణీ ఇంట్లో నుంచి. ఓకే, మనమైతే కిందికి వచ్చేసాం. ఇక్కడ కొంచెం సౌండ్ వచ్చేసింది. సో నో, మనం ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమీ లేదనుకుంటాను. గ్రాణీ వస్తుందా? హలో, ఏ గ్రాణీ, ఎక్కడున్నావే? ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. అక్కడ కాగ్విల్ ఉంది. గ్రాణీ అయినా ఉన్నాయి కాంపిటీషన్. హలో గ్రాణీ. గ్రాణీ ఏం లేదు ఇక్కడ. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మస్తు లేట్ అవుతుంది ఇక్కడ. హలో, ఇక్కడ ఏమైనా ఉందా? ఏం లేదు. సౌండ్ అయ్యింది. కొంచెం వెయిట్ చేద్దాం ఇక్కడ గ్రాణీ వచ్చేదాకా. సో మనకు తెలుస్తుంది గ్రాణీ ఎక్కడుందో అని. గ్రాణీ అయితే పైనే ఉంది, ఇక్కడికి వస్తున్నట్టుంది. కొంచెం వెనక్కి వెళ్దాం. ఏ గ్రాణీ, వెళ్ళిపో. Yes, I want to play hide and seek. 1 minute, వెళ్ళిపోయేదాకా వెళ్ళిపోయినాం. నో ట్రాప్. వెళ్ళిపోతుందిలే, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. కార్ దగ్గర ఏముందో చూద్దాం. సో కార్ దగ్గర ఏమీ లేనట్టుగా ఉన్నది. సో ఈ లాకర్ ఓపెన్ చేద్దాం. ఏది ఓపెన్? ఓకే, ఓపెన్. షార్ట్ గన్ పార్ట్ దొరికింది నాకు. ఇప్పుడు గ్రాణీ అంతం జరుగుతుంది.
మనం సౌండ్ చేద్దాం. ఇక్కడ సౌండ్ చేస్తే గ్రాణీ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. రా గ్రాణీ, రా రా రా, నన్ను పట్టుకో, ధైర్యం ఉంటే రా 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 రా. ఏ అన్నా గ్రాణీ, వెళ్ళి కారులో కూడా దాక్కు, అది చంపేస్తుంది. నేను దానికి భయపడను. ఇప్పుడు చూస్తా, ఒక ట్రిక్ నేను చూపిస్తాను. ఓకే, వచ్చేసింది, దాక్కు, వచ్చింది, వెళ్ళిపో వెళ్ళిపో, చంపేస్తుంది. సరే నీ మాట ఎందుకు కాదని నేను వెళ్ళిపోతున్నా. చూసావా ఎలా వెళ్ళిపోయాను? అమ్మయ్య, చాలా భయపడిపోయానన్నయ్య. దీనికి ఎవడు భయపడతాడు చెప్పు? గ్రాణీ ఎక్కడుంది? అది ఇక్కడికే వస్తున్నట్టుంది, లేకపోతే అక్కడ సౌండ్ చేసినందుకు ఆగిపోయిందేమో. వచ్చింది, చూసావా దాని కళ్ళు ఎంత తెల్లగా ఉన్నాయో. కోపం తెప్పిస్తే ఎర్రగా అయిపోతాయి. నేను అంత పిరికివాడిని కాదు. సో మనం ఇక్కడికి వెళ్ళిపోదాం, కాగ్విల్ అక్కడ పెట్టేద్దాం. సో మనకు గుర్తుంటుంది. చాలా లేట్గా అవుతుంది ఇది. ఇక్కడ నుంచి రావడానికి చాలా లేట్ అవుతున్నట్టుంది. ఈ ప్లేయర్ మరీ ముసలివాడా ఏంటి, ఇంత మెల్లగా ఏంటో. వెళ్తున్నాడు? రాణి ఇక్కడ రాణి అండి. వెళ్ళిపోయినట్టుంది గ్రాణి. ఇక్కడ ఏమో ఉన్నట్టుంది, చూద్దాం. డిస్క్ ఉంది, ఇక్కడ ఏం లేదు. షర్ట్, ఓ ఇక్కడ వించ్ హ్యాండిల్ ఉంది. సో దీన్ని మనం తీసుకుందాం. గ్రాణి వెళ్ళిపోయినట్టుంది. సో మనం చెక్ చేద్దాం. గ్రాణి ఎక్కడున్నావు నువ్వు? నాకు భయం చెప్పేకు. వెళ్ళిపోదాం ఇక్కడికి. సో గ్రాణి కలియదు ఏంటో. ఓకే ఓకే, ఇది నా భయం అనుకుంటాను. ఇక్కడ ఉంది ఆ గ్రాణి. అమ్మో ఆనే ఉంది. సారీ గ్రాణి, నువ్వు ఉన్నావని తెలియదే. బాయ్ బాయ్. సో మనం ఇక్కడ వెళ్ళిపోదాం. గ్రాణి వస్తూ ఉంటుంది. నన్ను చూసేసింది, నేను చూడలేదు గ్రాణి అక్కడ ఉందని. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, సీక్రెట్ రూమ్ నుంచి. అమ్మా, ఎంత ఫాస్ట్గా తప్పించుకున్నావు. నేనైతే అక్కడనే స్టన్ అయిపోయి ఆగిపోయేదాన్ని. ఈ ప్లేయర్ కొంచెం ఫాస్ట్గా ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు. యా, ఇది చాలా మెల్లగా వెళ్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏయో ఏందో ఈ గ్రాణి. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకే గ్రాణి ఇక్కడనే ఉంది. వెళ్ళిపో గ్రాణి, వెళ్ళిపో, లేదంటే నాకు కోపం వస్తుంది. నేను షార్ట్ గన్తో చంపేస్తాను. పైగా మనం వెల్ దగ్గర ఇంకా వెళ్ళలేదు ఈ గ్రాండ్ వల్ల. వెళ్ళిపోని. ఓకే, అక్కడ సార్ సౌండ్ చేసి మనం వెల్ దగ్గరికి వెళ్ళొచ్చుగా. వెళ్దాం, ఇక్కడ నుంచి షార్ట్ కట్ కదా, ఓపెన్ చేద్దాం. ఇక్కడ సౌండ్ చేసి వెళ్ళిపోదాం. గ్రాణి వస్తూ ఉంటుంది, ఇంకోసారి సౌండ్ చేద్దాం. సో వెళ్ళిపోదాం. ఓ నో, యాత్ర ఎలా ఉంది ఇది? ఇక్కడ నుంచి వెళ్ళడానికి చాలా సేపు అవుతుంది కదా. చూసానని చెప్తుంది, మరి రావట్లేదు. ఓకే నిలబడదాం. ఓకే ఎక్కడ ఉంది ఇది? ఓకే, మనకి ఏం దొరుకుతుందో చూద్దామని. చూద్దాం, మనకి పనికొచ్చే వస్తుంది. అది ఫాస్ట్గా వచ్చేస్తుంది సౌండ్కి. హ్యామర్. ఓకే కిటికీ నుంచి పారిపోదాం. వద్దు, నాకు ఎందుకు భయం అవుతుంది. గ్రాండ్ అక్కడే ఉన్నాడు అనిపిస్తుంది. ఇంకో సౌండ్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సో గ్రానీ నన్ను అంత ఇబ్బంది పెట్టుకో. నువ్వు ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకున్నావు అనుకో, నుంచి వెళ్ళిపోతా. ఓకే, మనకి వెపన్కి దొరికితే బాగుండు, మనం తొందరగా వెళ్ళిపోవచ్చు కదా.
అవును. ఓకే, మనం వెపన్కి వెతుకుదాం మరి. ఓ పని చేద్దాం, ఇక్కడ సౌండ్ చేస్తే గ్రాండ్ అక్కడికి డైవర్ట్ అయిపోతుంది కదా. డ్రాప్. అసలు ఇక్కడ సౌండే రావట్లేదు. అవును, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. సీక్రెట్ రూమ్కి వెళ్ళిపో. ఓకే, మెల్లగా దాక్కుంటూ 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 సౌండ్ చేస్తాను నేను. గ్రాండ్ ఇక్కడికి వచ్చేస్తుంది, మనం అక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఓకే. హలో గ్రానీ, నేను తప్పించుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ గ్రానీ తెలియదు కదా. గ్రానీ జాగ్రత్తగా వెళ్ళు, ఎందుకైనా మంచిది. ఒక్క నిమిషం, మెల్లిమెల్లిగా. ఓ గ్రానీ అక్కడనే ఉంది, తెలిసిపోయింది నాకు. మనం నేను ఏమైనా చాలా సౌండ్ చేసామా? ఓ నో, సౌండ్ అయిపోయింది. ఫ్లాంక్స్ పలకొట్టి దాక్కుందా పదా అన్నయ్య. సో ఇక్కడికి వెళ్ళిపోదాం, నాకు ఎంతో భయం వేస్తుంది. గ్రానీ ఇంతకీ ఈ రూమ్లో ఏం దాపెట్టిందంట? అక్కడ ఒక డోర్ అయితే ఉంది, కిటికీ ఉంది. ఇక్కడ ఏదో వాటర్ మెలన్ లెక్క ఉంది కలర్ అయితే. ఓకే. ఇక్కడ సౌండ్ చేద్దాం. గ్రాండ్ ఇక్కడికి డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే పైన ప్లే హౌస్ ఉంది కదా. అవును. సో ఇక్కడ సౌండ్ చేసి మన ప్లే హౌస్కి వచ్చేస్తుంది, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. ఓకే సామ్ మన ప్లే హౌస్కి వచ్చేస్తున్నట్టుంది, మనం వెళ్ళిపోదాం పదా. ఇది చాలా స్లో అవుతుంది. ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఏంటో మనం వంగినప్పుడల్లా స్లోగా వెళ్ళిపోతున్నాం కదా. గ్రానీ గేమ్ ఎవరు తయారు చేస్తారో ఏందో. ఓకే, గ్రానీ ఇక్కడ లేదనిపిస్తుంది నాకు ఎందుకు. గ్రానీ ఉంటే సౌండ్ చేస్తుంది ఖచ్చితంగా. వారిని ఫోటోని తీసి భయపడ్డానా నేను. దీని తల్లి. ఆ ఫోటో ఎవరు? ఇంకే దాని తల్లి అయి ఉంటుంది. అయ్యో. Shit. ఓకే, ఓ, ఇక్కడ sound మనకి అయిపోయింది. స్పెషల్ కీ. ఓకే, మనం స్పైడర్ దగ్గరికి వెళ్దామా? మళ్ళీ హ్యామర్ తీసుకుని వెళ్దాం. ఇక్కడనే హ్యామర్ పడేసి ఆ గ్రానీ కూడా వచ్చి వెళ్ళిపోతుంది. గ్రానీ నేను డైవర్ట్ చేయాలంటే ఇదే పంచేద్దాం. గ్రానీని ఫాలో అవుతాం లైట్గా, కొంచెం డిస్టెన్స్ నుంచి. వద్దన్నయ్య, సడన్గా వెనక తిరిగితే మనకి ఫాస్ట్గా వెళ్ళడానికి రాదు. అసలు ఈ ప్లేయర్ చాలా స్లో ఉన్నాడు. కొంచెం కొంచెంగా గ్రానీని ఎక్కడుందో తెలుసుకోవచ్చు. దీంతో కింద అంతా బ్లడ్ ఉంది కదా. ఓ సౌండ్ అయింది, గ్రానీ వచ్చేస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడికి వెళ్ళిపోదాం. హ్యామర్తో ఇక్కడ పడేయచ్చుగా. అసలు గ్రానీ చూసిందంట కదా. చూడలేదు, చూస్తే ఎప్పటికీ ఇక్కడికి వచ్చేసేదిగా. ఓకే, ఇప్పుడు గ్రానీ ఇక్కడికి వస్తుంది. బయటకు వెళ్ళకన్నయ్య, చంపేస్తుంది. అక్కడ అన్ని ట్రాప్ వేసేస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళాలి, వచ్చేసింది. ఓ మై గాడ్, ఎలా చూసాను చూడండి, వంకర చూపులు. ఈ గ్రానీ అసలు భయంకరంగానే లేదు, జోకర్లా ఉంది. కానీ ఎక్స్ట్రీమ్లో నైట్మేర్స్లో ఆడినప్పుడు అయితే ఎంత భయంకరంగా ఉండేనో. అది తలుచుకుంటేనే చెమటలు పడుతున్నాయి కదా. ఎస్, వామో, చాలా ట్రాప్ వేసింది కదా. అసలు అనవసరంగా సౌండ్ చేశాను అనిపిస్తుంది నాకు ఇప్పుడు. మనం ఫాస్ట్గా వెళ్ళట్లేదు కూర్చున్నప్పుడు కదా. ఇప్పుడు గ్రానీ వచ్చినట్టుంది చూడన్నయ్య. ఖచ్చితంగా వచ్చింది, కానీ దాని టైంలో అదెందుకు. ఐ ఆల్సో సీ యూ గ్రానీ. ఇప్పుడు ఎలా వెళ్ళాలి నేను. ఇప్పుడు షెట్. అది ఇప్పుడు కిందికి వెళ్ళిందో పైకి వెళ్ళిందో. ఇప్పుడు ఎలా వెళ్ళాలి. గ్రానీ వస్తున్నట్టుంది, నేను తప్పించుకున్నాను ట్రాప్ నుంచి. సో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎలా.
గ్రానీ ఇక్కడికి వచ్చేసి బుజ్జి కన్నా. ఓ గ్రానీ, చూద్దాం గ్రానీ ఉందా ఏడపడిస్తున్నా ఉంది. ఓ గ్రానీ, ఓ గ్రానీ వస్తుంది అనుకుంటా. గ్రానీ పైన దాక్కున్నావా? ఇంకా రావట్లేదేంటి? ఓ వెళ్ళిపోయినట్టుంది, మనం వెళ్ళిపోదాం ఫాస్ట్గా. ఇప్పుడు అసలు సౌండ్ చేయకండి, తొందరగా వెళ్ళిపోదాం. అసలే భయంతో ఉన్నాను నేను. నేను సౌండ్ చేసి కన్ఫ్యూజ్ చేస్తుంటే కూడా భయంగా ఉంది. ఇక్కడ చూసుకుంటూ వెళ్ళు, ఎందుకైనా సేఫ్టీ. మనం ఫాస్ట్గా ఉండాలి. నాకు ఒక్కసారి వెపన్కి దొరికిందంటే చాలు, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతాను. దాక్కొని మెల్లిమెల్లిగా 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 ఒక్క నిమిషం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మనకి ఎందుకు చాలా డేంజరస్గా ఉంది. గ్రాండ్ ఇక్కడనే ఉంది నాన్న. ఆయన ఉరుకు 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 ఉరుకు. నేను గ్రాండ్ని చూసాం కాబట్టి సరిపోయింది, లేదంటే నేను అవుట్ అయిపోవాడిని. ఓకే గ్రాండ్ ఇప్పుడు పైకి వస్తూ ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఫాస్ట్గా ఈ డోర్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు కొంచెం మనం ఇక్కడ సేఫ్గా ఉంటాం. ఏమంటావు బబ్లీ? అవును అన్నయ్య. ఇక్కడ సౌండ్ చేద్దాం. గ్రాండ్ ఇక్కడికి వచ్చేస్తూ ఉంటుంది, మనం ఇక్కడ నుంచి కింద నుంచి వెళ్ళిపోదాం. ఫస్ట్ గ్రాండ్ అయితే ఇక్కడ రానివ్వండి. గ్రానీ రా, గ్రానీ నీకోసం వెయిట్ చేస్తున్నాను. ఏంటి మరి ఇంత చోటుదా, ఇంకా రావట్లేదు? గ్రానీ చాలా స్లో అనుకుంటాం ఈ గేమ్లో, కానీ మనం గ్రానీ రావడం ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేసింది, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. వెళ్ళిపించాను, వచ్చేసాను. సో మనం ఇక్కడ నుంచి ఆ మీట్ అయితే తీసుకోవాలి మనం. సో మళ్ళీ ఆ సీక్రెట్ ఏంటది, సీక్రెట్ వే, దాన్ని ఏమంటారు మర్చిపోయాను నేను. సీక్రెట్ వే. ఓకే తొందరగా వెళ్ళానయ్యా, నాకు చాలా భయం వేస్తుంది. ఆ ఎక్స్ట్రీమ్ మోడే తలుచుకుంటున్నాను. అయ్యయ్యో అయ్యయ్యో, ఇంత స్లో అయితే ఎలా బాబు? ఇక్కడే చాలా స్లో అవుతుంది కదా. ఎలా ఇంత? ఓకే మనం గ్రానీని కన్ఫ్యూజ్ చేయడం చాలా తేలిక, కానీ సడన్గా ప్రత్యక్షం అవుతుంది అది. మనకి వెపన్కి దొరికితే బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం ఇక్కడ సౌండ్ చేద్దాం. సో గ్రానీ తోటి సౌండ్ చేయడానికి వచ్చే అసలు ఏమో ట్రై చేయి. సౌండ్ అయితే అవ్వట్లేదు అసలు, చాలా చిన్న సౌండ్. సో దీన్ని పడేద్దాం. అక్కడ ఏదో ఉంది కదా, దాన్ని పడేస్తే అక్కడికి వచ్చేస్తుంది. నువ్వు ఇక్కడికి వెళ్ళిపో, వచ్చే తొందరగా వెళ్ళిపో. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం. గ్రానీ అయితే రాని ఇక్కడికి, మనం గ్రానీ నమ్మలేం. అది వచ్చేస్తుంది రే, సౌండ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది. కళ్ళు మూసుకొని వెళ్ళిపో. రాణి కొంచెం భయంగా ఉంది, వచ్చేసింది. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. గ్రానీ నేను తప్పించుకుంటున్నాను, నువ్వు నాతో పాటు మా ఇంటికి వస్తావా? నీకు భోజనం పెడతాను. ఇప్పుడు మనం దాని ఇంట్లోనే ఉన్నాం, అది మనకి భోజనమే పెట్టట్లేదు. మనం ఎందుకని దానికి భోజనం పెట్టాలి? అయితే వద్దులే, పెట్టద్దు. ఏంటిది? ఓకే. అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో, ట్రాప్ ఎక్కడ వేసిందిరా ఇది? మనం అసలు ఎక్కడ కార్ దగ్గరనే వేసి ఉంటుంది ట్రాప్, మనం అక్కడనే సౌండ్ చేసాం కదా. ఓకే అన్నయ్య, ఈ స్పైడర్ చాలా డేంజరస్. నాకు ఒక ఐడియా వచ్చింది, వద్దులే మనం అదే ఎక్కడికి వెళ్దాం. ఏం ఐడియా వచ్చింది ఇంతకి? ఏం లేదులే బబ్లీ. మరి ఐడియా వచ్చింది అనుకుంటూ వెళ్ళిపోతావేంటి? ఇక్కడ నువ్వు ప్లే హౌస్కి తొందరగా వెళ్ళిపో, స్పైడర్ కలుస్తుంది. అమ్మాయ ఇక్కడ సౌండ్ చేద్దాం, ఇంకో చూపిస్తాను. గ్రానీ బంగారం ఇటు రావా? అయినా నీకు బంగారం కాదు, దెయ్యం. గ్రానీ బంగారం అన్నవాళ్ళు పిచ్చోళ్ళు, గ్రానీ నేను పిచ్చదాన్ని కాదు. గ్రానీ అయ్యా చూసారా, ప్లాంక్స్ పగిలిపోయాయి. ఇదా నీ ఐడియా? చూసా, ఒకసారి ప్రాక్టీస్ చేసినప్పుడు నేను నోటీస్ చేశాను.
దీనికి మనకి హ్యామర్ అవసరం లేదు. ఇదే సౌండ్ చేసి అదే తింగర్ చూపులు చూస్తుంది ఏంటన్నయ్య. గ్రానీ కదా, పిచ్చిది కదా. ముసలిది. కానీ పోయిన గేమ్లో దాన్ని బాగా తక్కువ అంచనా వేసాం. ఇప్పుడు కూడా వేస్తున్నావు ఎందుకంటే అక్కడ ట్రాప్ వేసింది దీనమ్మ. వెళ్ళిపోవే నువ్వు ఒకదానివి నా పానానికి. ఇప్పుడు మేము తొందరగా రూమ్కి వెళ్ళి చెక్ చేయాలి. నువ్వు తొందరగా వెళ్ళిపో గ్రాని. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాను? ఇన్ ద బాక్స్. ఒక్క నిమిషం మనం కొంచెం గ్రాని వెళ్ళిపోయేదాకా ఆగుదాం. ఎన్ని మనము ఇక్కడ బాత్రూమ్ సీక్రెట్ రూమ్ నుంచి వెళ్ళిపోదాం కానీ సౌండ్ చేసి వెళ్దాం. ఇప్పుడు వద్దన్నయ్య, మనం ఇప్పుడు ట్రాప్ ఎక్కడ వేసింది అసలు? ట్రాప్ పగిలిపోయింది ప్లాంక్స్ పడడం తోటి. అసలు నిజం అదే అంటావా? ఒకసారి ట్రై చేద్దాం, ఇక్కడ వేద్దాం. ఒక్క నిమిషం గ్రాని వస్తున్నట్టుంది. అరే ఎందుకు సౌండ్ చేస్తున్నావు అన్నయ్య? గ్రాని ఎక్కడ ఫాస్ట్ వచ్చిందంటే ఈయన అర్థం. ఓకే, నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అన్నమాట. చూసా వచ్చేసింది, చెప్పలే అంటే కొంచెం దగ్గరలోనే ఉండే అనమాట. ఇప్పుడు మనం ప్లాంక్ వేసుంటే సౌండ్కి వచ్చేస్తుంది. ఐ డోంట్ సీ యూ. నేను వెళ్ళిపోయిన ఆ పని నేను చేసుకుంటా ఇక్కడ నేను. అయ్యో గ్రాని, నా బుజ్జి గ్రాని, నేను ఎప్పుడు చంపాలి? ఓ కటింగ్ ప్లేయర్. మళ్ళీ ఇంకో ట్రాప్ వేసింది. దీన్ని ఏమనాలి దీన్ని? ఓ బుజ్జల గ్రాని. ఓకే, సో మళ్ళీ అక్కడ దాక్కుందాం. ఈ గ్రానీలో ఇదే బాధ, ఊరికే దాక్కోవాల్సి వస్తుంది కదా. చూడండి తింగర్ చూపులు చూస్తూ ఎలా వచ్చింది. ఓ మై గాడ్, చూసేసింది. తొందరగా వెళ్ళిపో. ప్రాణం వెళ్ళి తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. ఎస్ అవును నిజమే. ఓ మై గాడ్, కిచెన్లో చెక్ చేసావా నువ్వు? చెక్ చేయాలి కాబట్టి చెక్ చేస్తున్నా. ఓకే చెక్ చేయి. గ్రాని వస్తున్నట్టు నాకు ఎందుకు సౌండ్ చేస్తుంది. మనం ఇక్కడ చూద్దాం. గ్రాని దగ్గరకు వస్తున్నప్పుడల్లా మనకి ఏదో సౌండ్స్ వస్తుంటాయి. ప్లే హౌస్ నుంచి వెళ్ళిపో అన్నయ్య, ఇక్కడ ప్లే హౌస్ కిటికీ ఉందిగా. సౌండ్స్ వస్తుంది, గ్రాని వస్తున్నట్టు ఎక్కడి నుంచి వస్తుంది వచ్చింది. వెళ్ళిపోదాం, మనకి అంత టైం లేదు. మనం వేరే పనులు చూసుకుందాం. గ్రాని మనం ఓ ప్లే హౌస్కి పైనే ఉంది. ఓ షట్, చెట్టు చీ మరి ఇంత దారుణంగా ఆడుతున్నాం. అరే అమ్మ, ఓ ప్లే గ్రానితో అసలు అన్నీ మర్చిపోతున్నాను నేను. ఏడైనా మనం చేతిలో ప్లే హౌస్ పట్టుకొని దానికి సౌండ్ చేయాల్సింది కదా. అదే కదా. ఓ షట్, ఇప్పుడు కాగ్విల్ పెట్టేస్తుండే. అవును, మనకి ఇంకో కాగ్విల్ దొరికిందా? లేదు. అయితే కటింగ్ ప్లేయర్స్ తోటే బ్రిడ్జ్ మీదకి వచ్చేసి వెళ్ళిపోదాం, కానీ దాన్ని చంపినాక వెళ్ళిపోదాం. ఎందుకంటే సౌండ్ చేస్తే గ్రాని వచ్చేసింది అనుకో, అంతే. అది కరెక్టే. వెపన్కి వెతకన్నయ్యా. ఒక్క నిమిషం, దీన్ని ఇక్కడ. అయ్యో ఏంటిది? ఇంకా సీక్రెట్ రూమ్ లోపలికి వెళ్ళలేదు. ఓకే, గ్రాని ఇక్కడికి వచ్చేస్తుంది. గ్రాని వచ్చేసాయి. అది వస్తుంది, ఇక్కడికి వచ్చిందంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాం. అది వచ్చేస్తుంది. నువ్వు బాగా కొంచెం దగ్గరికి రాని. అది మనని ఇక్కడ నుంచి చూస్తుంది అన్న. చూడండి. వచ్చేస్తుంది. ఏంటిది? ఈ స్క్రీన్ సడన్ గా బ్లాక్ అయిపోయినట్టుంది. చూస్తుంది అని భయం. ఓకే, మనం పైకి వెళ్ళిపోదాం. చూసినాం, మస్తు చూసిందంట మనం చెప్తుంది కదా. చూస్తే ఏందంట, దీనికి ఎవరు భయపడాడు? వెళ్ళానయ్యా, చాలా భయం వేస్తుంది. ఏంటి? ట్రాప్ వేస్తుంది. నేను దానికి భయపడనుగా. సో మనం దీన్ని మళ్ళీ ఇక్కడ సౌండ్ చేసి రప్పిద్దాం. సో గ్రాని నన్ను ఏం చేయలేదు. తర్వాత కటింగ్ ప్లేయర్స్ కూడా తీసుకోవాలి కదా. తీసుకున్నాం. ఒక్క నిమిషం, దీన్ని ఇక్కడ పడేద్దాం. ఓకే, నా గ్రాని బంగారం ఫస్ట్ అది తీసుకో. ప్లే హౌస్ గ్రాని బంగారం రాగానే మనం కింద నుంచి జంప్ అయిపోదాం. సో ఒక పని చేద్దాం, దీన్ని ఇక్కడ పడేద్దాం. గ్రాని ఇక్కడికి వచ్చేస్తుంది. పడిపో. ఓ గ్రాని. ఓకే, బాత్రూంలో పడేస్తున్నావా? సో గ్రాని ఇక్కడికి కిందికి వచ్చేస్తుంది అనమాట. సో మనం ఒక్క నిమిషం చూసుకుంటే బెటర్. గ్రాని పైకి వస్తే మన పని అంతే. కటింగ్ ప్లేయర్స్ తీసేసుకో.
అక్కడికి వచ్చేసి 1 minute. గ్రానీ ఇక్కడనే ఉందనిపిస్తుంది. సో మనం గ్రానీని ఇక్కడికి పిలిచేద్దాం. ఇప్పుడు బాత్రూమ్ నుంచి తప్పించుకుందాం. చేద్దాం. ఇంకోసారి సౌండ్ చేద్దాం. అది పైకి వస్తూ కిందకి వెళ్తున్నట్టుంది కదా. వచ్చేస్తుంది. తొందరగా తీసుకో. రాణి పో గ్రానీ. తొందర ఏముంది? నాకు చాలా భయంగా ఉంది. గ్రానీ ఓ గ్రానీ. బుజ్జి గ్రానీ వచ్చేసింది నాడు. థ్యాంక్ యూ. డోర్ దగ్గర కట్ చేసేయి తొందరగా. ఓ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. తొందరగా 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 సీక్రెట్ రూమ్. ఫాస్ట్. ఓకే. ఓ ప్రాణం వెళ్ళి తిరిగి వచ్చినట్టుంది కదా ఫ్రెండ్స్. ఎస్. ఇంకా గ్రానీ రాలేదు. మనం అక్కడ సౌండ్ చేసి ఇక్కడ కట్ చేద్దామా? ఓకే ఇక్కడ మనం సౌండ్ చేసేద్దాం. దాన్ని బాగా తిరిగిద్దాం. ముసలి పాపం దాని కాళ్ళు నొప్పులేసినట్టుంది. దానికి కాళ్ళు నొప్పిలేస్తాయా? ఎక్స్ట్రీమ్లో చూసాం కదా దానికి ఏం వచ్చాయో కాళ్ళు. ఎంత ఉరుక్కుంటూ వచ్చింది. కానీ ఇది ఈజీ కదా. మెల్లగా నడుస్తూ వస్తుంది. సడన్గా ముసలి అయిపోయింది. ఇక్కడ సౌండ్ చేయి. ఇక కటింగ్ ప్లేయర్స్ తోటి మనకి ఇక్కడనే పని ఉంటుంది. ఎందుకంటే స్పైడర్ రూమ్ పక్కనే కదా. ఇక గ్రానీ అటు వెళ్తూ ఇటు వచ్చేసినట్టుంది. కటింగ్ ప్లేయర్స్ తీసేసుకో. మళ్ళీ సౌండ్ చేద్దాం. అది వస్తుంది అన్నయ్య. మనం వెపన్కి వెతకాలి. కాక్వీల్ వెతుకున్నాం. ఎందుకో కాక్వీల్లోనే వెపన్కి ఉంటుందని అనిపిస్తుంది. అసలు కాక్వీల్ ఏడుందో తెలుసా నీకు? నువ్వు అసలు ఆ రూమ్ చెక్ చేసావా? ఆ రూమ్లోనే ఉంది. దీన్ని ఇక్కడ పడేద్దాం. ఒక్కడ పడేసావేంటి? షట్. అయ్యో గ్రానీ ఇన్ని ఉంటుంది. సో దాన్ని ఇక్కడ పడేద్దాం. సో గ్రానీ ఇక్కడికి వచ్చేస్తుంది. మనం ఆ కిచెన్ బాత్రూమ్కి వెళ్ళిపోదాం. బాత్రూమ్ ఉంది ప్లే హౌస్కి అయితే. ముందు కాక్వీల్ ఇక్కడ ఆ రూమ్లో ఇదిగా ఇక్కడ ఉన్న ఎదురు రూమ్లోనే ఉంటుంది కాక్వీల్. ఆ డోర్ చెక్ చేయాలి కదా. దీన్ని కొంచెం లైట్గా ఇక్కడ ఉంటుంది కాక్వీల్. ఇక్కడ షార్ట్ గన్ పార్ట్ తొందరగా తీసుకో. గ్రానీ వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో మనం మెల్లిగా వెళ్దాం. సీక్రెట్ రూమ్కి వెళ్ళిపో. సో గ్రానీ ఇక్కడైతే ఏం లేదు కదా. ఉండదులే. ఇది మళ్ళీ సౌండ్ చేద్దాం. ఇక్కడికి డైవ్ వచ్చేద్దాం. ఇక్కడ డైవ్ వచ్చేద్దాం. ఎందుకంటే షార్ట్ గన్ పెట్టాలి కదండి. ఓకే అది ఇక్కడికే వస్తుంది. సరే అది వచ్చేస్తుంది. నువ్వు తీసుకో. రానివ్వు కొంచెం. అది చాలా తొందర ఏముంది కదా. చాలా లేట్ అవుతుంది. పైగా కొంటుకుంటూ నడుస్తుంది. గ్రానీ నీ సౌండ్ ఇస్తే ఇంతసేపా? ఏంటో ఇది. తొందరగా రా గ్రానీ. ఇక్కడ మా అన్న చూడు ఎలా కూర్చున్నాడు. నీకు ఫస్ట్ టైం నీకోసం ఎదురు చూస్తున్నావు. వస్తావని వచ్చేసినాడు. మనం వెళ్ళిపోతాం. ఫస్ట్ టైం ఏంటి ఇంతసేపు కూడా ఎదురు చూస్తున్నావు కదా. గ్రానీ వస్తే వెళ్దాం అనుకుంటూ. తొందరగా మనం ఎప్పుడు ఈ సీక్రెట్ వే నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. తొందరగా. అది నవ్వుతుంది. నాకు చాలా భయంగా ఉంది. భయం ఎందుకు? నేనున్నానుగా. నువ్వు ఉన్నా కానీ భయం అయితే ఉంటుందిగా. ఓకే మనకి ఇంకో పార్ట్ కావాలి గన్ది. మనకి వెపన్కి అవసరమే ఉండదు. సో గ్రానీ మనం ఇక్కడ డైవర్ట్ చేద్దాం. తొందరగా లోపలికి వెళ్ళు. వెనకాల నుంచి వచ్చేస్తే వెనకాల నుంచి రాదులే. ఎందుకంటే నేను మళ్ళీ ఇక్కడ సౌండ్ చేసి ప్లే హౌస్కి అయితే తీసుకోబోతున్నాను. ఓకే బాత్రూంలో ప్లే హౌస్కి అయితే పెట్టావు కదా. మనకి కాక్వీల్ దొరికితే బాగుండు. కాక్వీల్ ఎక్కడుందో ఏంటో మనం ఇంకా చెక్ చేయాలి. గ్రానీ ఆజా సౌండ్ కర్ దియా. హ్యామర్ దొరికింది కదా అన్నయ్య మనకి. హ్యామర్ తోటి డోర్ కట్ చేయొచ్చు కానీ కటింగ్ ప్లేయర్ మనకి పైననే ఉంది. సో దీని అయితే మనము తీసుకుని వెళ్దాం. ఎక్కడికి? అయ్యో అక్కడ రూట్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను నేను. అరే ఒక తప్పు చేశాను. ఏదలే ఇదే చేద్దాం. కిచెన్ పక్కనే ఉంటుంది కదా. ఒక పని చేద్దాం. ఏం చేస్తాం? సౌండ్ ఇక్కడ చేసి బాత్రూమ్కి వెళ్ళి ప్లే హౌస్ తీసుకొని తీసుకుందాం. అప్పుడు పైనుంచి కిందకే వస్తుంది కదా. మనం అప్పుడు కింద నుంచి పైకే వెళ్తాం. అంటావా? వద్దు. అది ఇక్కడికి వస్తే మనం వెళ్ళడం చాలా కష్టం. ఓ షర్ట్. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలంటే అది పక్కనే ఉంటుంది. నువ్వు అసలు బాత్రూమ్లో ఎందుకని పడేసావు? అక్కడనే పడేయాల్సి. ఒక పని చేద్దాం. పైనుంచి టెడ్డీ రూమ్కి వెళ్ళి అక్కడ నుంచి షార్ట్ గన్ తీసుకొద్దాం. షార్ట్ గన్ ఉందన్నా? చూసాం కదా. ఓకే
షార్ట్ గన్ తీసేసుకో. దాన్ని ఎలా షూట్ చేయాలంటే సో మనం ఇక్కడ కొంచెం మనం టెడ్డీ రన్ చెక్ చేయలేదు కదా, అందుకే షార్ట్ గన్ పార్ట్ ఇంకో కరెంట్ ఉందా అని ఆలోచిస్తున్నా. ఇక తొందరగా వెళ్ళు, అది ఇక్కడైతే ఉండదు కదా, చూసుకున్నాడు. కొంచెం మెల్లిగా దాక్కుంటూ ఓ ట్రాప్ ఇక్కడ ఉంటుంది. 2 ట్రాప్స్. ఎక్కడి నుంచి సౌండ్స్ వస్తున్నాయి, నాకు భయంగా ఉంది. దేవుడా చూసుకుంటున్నాడు అన్నయ్య. ఇక్కడైతే లేదు కదా, ఇక్కడ డోర్ సౌండ్స్ వస్తున్నాయి. టెడ్డీని ముట్టుకోకు. నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు చూసా, టెడ్డీని ముట్టుకున్నప్పుడు గ్రానీ సౌండ్ చేయకపోయినా వచ్చేసింది తెలుసా. అవునా? ప్లీజ్ నువ్వు ట్రై చేయకు. నాకు అదే కాదు. గ్రానీ ఇక్కడ పిలిచి సౌండ్ చేద్దాం. ఆల్రెడీ ఇక్కడ సౌండ్ అయింది, అది ఇక్కడికే వస్తూ ఉంటుంది. మళ్ళీ సౌండ్ చేద్దాం. ఓకే బంగారం, ఇప్పుడు గ్రానీ బంగారం వస్తుంది. దాన్ని ఇప్పుడు కార్ దగ్గరికి పిలిపించి షూట్ చేసేస్తే మన పని అయిపోతుంది. తర్వాత మనం ఆ పైన బ్రిడ్జ్ని తీసుకోవాలి. అవును, అక్కడనే అక్కడనే పాజిటివ్ ఉంటుంది. మనకి అందులో నుంచి ప్యాల్లోకి వస్తే బాగుంటుంది. అలాగే హ్యామర్ తోటి డోర్ది కూడా చేసేస్తే అయిపోతుంది. వచ్చింది గ్రానీ. నువ్వు గ్రానీ ఎక్కడికి వెళ్తావో చెప్పు, నేను అక్కడి నుంచి వెళ్ళిపోతా. గ్రానీ మంచి పని చేసాం, మంచి డిసిషన్ తీసుకున్నావు అని ఇక్కడనే ఉండు. సడన్గా అది వెనక తిరిగి వచ్చేస్తుంది, నీకు తెలుసుగా. కొద్దిసేపు ఇక్కడనే ఉండు. ఏంటి సౌండ్ అయిందా? ఓ ఒక ట్రాప్ వేసింది. అయ్యో అయ్యో చిక్కుకున్నాం. ఓకే బయటికి రా, ఫాస్ట్గా వెళ్తా, ఫాస్ట్గా వెళ్తా. ఓ భయ్ సౌండ్ ఎందుకు చేశాను ఇప్పుడు? ఏం పర్లేదు. ఇప్పుడు దాని కార్ దగ్గరికి లాక్కొని వచ్చేసి. నీకు గురి పెట్టడం వచ్చా? ఎవరిని చూసి గురి పెట్టడం వచ్చా అంటున్నావు? ఓకే, మనం ఇక్కడ సౌండ్ చేద్దాం. అది ఎవరిని చూస్తున్నావే? దీనమ్మా, దీని ఏమనాలి? అది మనం చూసినప్పుడల్లా ఐసీయూ అంటుందా. ఇప్పుడు ఈ గ్రానీ బుజ్జి ఇక్కడికి వచ్చేస్తే పని అయిపోతుంది. బుజ్జి అని పిలుస్తున్నాను గ్రానీ ఎంత ప్రేమగా, ఇంకా రావట్లేదు నువ్వు. ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోతున్నాయి. ఒక్కటి గ్రానీ ఇన్నే ఉంది. సో మన గ్రానీ ఇన్ ద బేస్మెంట్. ఓకే గ్యారేజ్ కార్. తొందరగా వెళ్ళమయ్యా. ఇది బేస్మెంటే కదా ఇది? ఎస్ ఎస్. నా గన్న తయారైంది. గురి పెట్టడం వచ్చు కదా, నిజం చెప్పు. చూస్తా కదా. ఓకే ఇక్కడ సౌండ్ చేయి. ఒకవేళ గురి పెట్టడం మిస్ అయితే తప్పించుకో. ఇందాక ఎలా తప్పించుకున్నావు? 10 సార్లు డ్రాప్. గ్రానీ రా. గ్రానీ రా. గ్రానీ డ్రాప్ చేయకు, సడన్గా వచ్చినప్పుడు డ్రాప్ చేస్తే అంత పని. తొందరగా. ఏ గ్రానీ ఇంతసేపు అయింది సౌండ్ చేసి. ఓ అది బెడ్రూమ్ నుంచి దాటుకుంటూ కిందికి రావాలి కదా, చాలాసేపు అవుతుంది. ఓకే పర్వాలేదు. గ్రానీ వస్తుంది. ఓకే అన్న ప్లీజ్ మంచిగా గురిపెట్టు. ఒకవేళ గురి మిస్ అయితే తప్పించుకో. నాకు ఎక్స్ట్రీమ్ మూడితే గుర్తుకొస్తుంది. షూట్ షూట్. దిస్ ఈస్ అ వే ఐ కెన్ షూట్ దిస్. ఓష్ ఇప్పుడు మనం యామోన్ లోడ్ చేసుకో ముందు. అవును కరెక్టే, మనం యామో లోడ్ చేసుకోవాలి కిచెన్ నుంచి. సో ఇక్కడ యామో ఉంటేనని తెలుసు. ముందు ఇక్కడ ఉన్న రూమ్స్ అన్ని చెక్ చేసేసి. ఇక్కడ బ్రెంచ్ పార్ట్ ఉంది, మనం ఏం కార్ ఎస్కేప్ చేయట్లేదు కాబట్టి వద్దు. చూద్దాం కార్ ఎస్కేప్ చేయాల్సి వస్తే ఏం చేస్తావు? అన్న నీకు రిమోట్ దొరికితే చెప్పు. నాకు ఎందుకు రిమోట్ రూమ్లోనే పిన్ కోడ్ ఉంటుంది అనిపిస్తుంది, ప్యాడ్లాక్ కోడ్. మనకి చాలా సేపు నుంచి మనం అంతా తిరిగాం కానీ మనకి ఇంకా దొరకలేదు కదా, అంటే ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళి ఏం చేసుకుంటావు చెప్పు. మనకి కటింగ్ ప్లేయర్ లేదు కదా, సో పని చేద్దాం, మళ్ళీ గ్రాండ్ చంపుదాం. ఓ షట్, అది ఇంకా లేదు. 2 మినిట్స్ వరకు ఇక్కడ పడేసినామా మనం? మనం ప్లే హౌస్కి ఇక్కడ పడేసాం. ప్లే హౌస్ తెచ్చేసుకోపోయి. సో గ్రాండ్ చచ్చిపోయింది కదా. ఏమో అంతసేపు ఇలా చచ్చిపోతుంది. తొందరగా వెళ్ళు, అసలే భయంతో ప్లే హౌస్కి బంగారం. అయ్యో ప్లే హౌస్కి అక్కడ ఉంది ప్లే హౌస్. నువ్వు ఏంటి భయపడతావు? తొందరగా తీసుకో, చాటుగా వెళ్ళు. చూసావా ఇప్పటికి వచ్చాడు కదా, ఎంత రావాలి. ఒకటి గుర్తుంచుకో, మనము అవన్నీ పడేసి గ్రాండ్ నిద్ర లేపినా. ఓకే మళ్ళీ వెళ్ళిపోతుంది. ఒక్క నిమిషం, ఈ పాగులు పెట్టేస్తావా?
ఓకే పెట్టే, నీ ఇష్టం. ఓకే తొందరగా పెట్టు, నాకు అసలే భయంతో. ఓకే ఇంకొకటి దొరికితే మనకి ప్యాడ్లాక్కి దొరకాలి. షార్ట్ గన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడుంది ఇంతకి? ఇక్కడ నుంచి వెళ్ళొద్దు, జాగ్రత్తగా. కటింగ్ ప్లేట్ ఓకే కటింగ్ ప్లేట్ తీసేసుకో, ఇందులో నుంచి వెళ్ళిపో. అవును ఇందుకే కటింగ్ ప్లేట్ దేనికి యూజ్ చేస్తున్నా? పైన. యా ఓకే స్పైడర్ పక్కననా? తొందరగా వెళ్ళాను, నన్ను చంపేసేటట్టు. మనం గన్ ఎక్కడ పడేసాం? బాత్రూమ్. యా బాత్రూమ్. అబ్బా ఇప్పుడు దాన్ని చంపాలంటే బాత్రూమ్ వరకు వెళ్ళాల్సి వస్తుందేమో. మరేం పర్వాలేదు, చంపేస్తాం. మనం ఒక పని చేద్దామా? జాగ్రత్తగా ఆడన్నా. నాకు ఎందుకో గ్రాని లేచినట్టు అనిపిస్తుంది. సో గ్రాండ్ ఇక్కడ రాగానే మనం దీన్ని చంపేద్దాం. అసలు గ్రాని లేచిందా? లేచి ఉంటుంది ఈ పాటికల్లా. కొంచెం ముందుకు వెళ్ళుకుంటూ చూడు. వద్దు మనం రిస్క్ తీసుకోవద్దు. ఓకే మళ్ళీ ఒక సౌండ్ చేయొచ్చుగా. రణిజీ ఆజావ్. మేరీ బేటీ. బేటీ చీ బేటీ కాదు, మీరు అవ్వ. ఓ షట్. ఓ మై గాడ్. లేట్ చేసా. గురి పెట్టడంలో లేట్ అవుతుంది కదా. నో ప్రాబ్లం, గన్ తీసుకుందాం పక్క రూమే కాదు. ఓ షట్. సరే గన్ తీసుకొని ఫస్ట్ దాన్ని చంపేద్దాం. ఇప్పుడు బాత్రూంలో వద్దు, మరి ఎక్కడైనా చంపుదాం. మన ఇంట్లో ఈ రూమ్లో చంపుదాం. ఓకే సో మనం దీన్ని లేట్ చేయొద్దు గ్రానీని. ఓ షట్. ఓకే ఫస్ట్ డేలో అయితే గన్ అయితే రెడీ అయిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే ఇక్కడ మళ్ళీ సౌండ్ చేయకు వచ్చేసింది. చంపేసాను. సౌండ్ చేయకపోయినా వచ్చింది, ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటే మన పరిస్థితి అంతేగా మాయమైపోయింది గ్రాని. ఓకే మాయమైపోయింది. కింద పడిపోయింది. ఓకే తొందరగా వెళ్ళిపోండి. మనం బ్రిడ్జ్ అయితే పెట్టేసాం కదా. పెట్టేసాం. లేట్ చేయదు మనం చాలా అక్కడ అలర్ట్గా ఉండాలి. ఇక్కడ మనం చాలా అలర్ట్గా ఉండాలి. చాలా ఫాస్ట్గా లేచింది. ఫాస్ట్ కాదు, లేట్ గానే పర్వాలేదు. ఇప్పుడు మన కటింగ్ రేపు పనికి రాదు. CCTV ఫుటేజ్ మనకు అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు గ్రాని మన ఆయన లోడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే యా మనం మర్చిపోయి. సో దీన్ని మనం అయితే ఇక్కడ పడేద్దామా? ఒక్క నిమిషం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ అవసరం. ఓకే ఫస్ట్ అక్కడనే గ్రాని ఉందా కూడా లేదు. ఫస్ట్ ఇక్కడ షార్ట్ గన్ పడేసాం మనం, గుర్తుంచుకో. అరే చూడు ఫస్ట్ గ్రాని అక్కడ ఉందా లేదా. సో మనకి సౌండ్ చేసేసాం కదా. ఆమె తీసుకో తీసుకున్నట్టు ఇక్కడ నుంచి వెళ్ళాలి. తొందరగా చూసుకుంటూ వెళ్ళి కొంచెం సౌండ్. ఆయన ఇప్పుడు లేదు, అది కానీ కనిపించదు. తొందరగా చాలా భయంగా ఉందన్నయ్య. గ్రాని వచ్చేసి బంగారం. మనం అన్ని రూమ్స్ చెక్ చేస్తూ ఉందామా? ఫస్ట్ మనం దీన్ని చంపేసి మళ్ళీ ఆ కాగిల్ తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేద్దాం. ఏమంటావు? ఏంటి గ్రాని చంపేస్తావా? చంపేద్దాం. ఓకే మరి అసలు లేచిందంటావా అది? ఒకసారి సౌండ్ కిందికి వెళ్ళేటప్పుడు లేదు కదా అక్కడ శివం. అలా అంటావా? అది దెయ్యం ఎప్పుడైనా వస్తుంది, చచ్చిపోయింది కదా. ఓకే ఒకసారి సౌండ్ చేద్దాం కానీ ఫాస్ట్గా తీసుకో, ఎందుకంటే కిచెన్ పక్కనే ఉంది. గ్రాని ఇక్కడికి వస్తే నించో, కూర్చొని షూట్ చేయడానికి రాదు. మనం వేరే పని చేసుకోవచ్చు కదా అప్పటి వరకు. అరే నేను భయపడుతున్నాను కదా. గ్రాని నాకు షార్ట్ గన్ అంతవరకు నేనేం చూసావా, ఇప్పటికి లేచి ఉంటే వచ్చేదిగా. చూద్దాం. ఆయన ఇప్పటికి లేచి వస్తుంది. అది 2 minutes అయ్యాయి. నువ్వు ఫాస్ట్గా షూట్ చేయన్నా. రెండిచ్చి వద్దులే వెళ్ళిపోదామా? ఇక్కడ ఏమైనా పనులు ఉంటే చేసేసుకో. మనం రిమోట్ వెతుకుదామా? రిమోట్ వెతికి విలేజ్, ఎందుకంటే రిమోట్లోనే అది ఉన్నట్టు నాకు సో అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. ఇక్కడనే గ్రాని ప్రత్యక్షమవుతుంది, వద్దు. కాదు నేను చెప్పేది నేను ఇక్కడ సౌండ్ చేస్తే గ్రాండ్ ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు దీన్ని చంపేయచ్చు. మనం ఆ కాగిల్ అక్కడ ఫిక్స్ చేసి ఖచ్చితంగా మనకి ఏదో దొరికి ఉంటుంది. నేను ఒకసారి చూసాను అన్నయ్య, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలా వెళ్ళేటప్పుడు సడన్గా అక్కడ ప్రత్యక్షమైంది గ్రాని. అందుకే ఇక్కడ సౌండ్ చేస్తాను. వెళ్ళకనే ఇక్కడనే వస్తుంది అది. బయటికి వస్తే వెళ్ళకు, ఇక్కడ నుంచి అయితే అస్సలకే వెళ్ళకు. ఇక్కడ సార్ చూడు, అదే ఇక్కడ కాదు, ఇట్లా
గ్రాండ్ ఇచ్చి గ్రానీ బంగారం చెయ్యి. ఇదిగా ఈ ప్లేస్లో సడన్గా ప్రత్యక్షమైంది నేను బయటికి వెళ్తుంటేనే. ఒకసారి సౌండ్ చెయ్యి. నాకు చాలా భయంగా ఉంది. నీ భయం నాకు అంటించినావు. వెనకాల ఎందుకు చూస్తున్నా? వెనకాల నుంచి వస్తుందా ఏంటి? ఏదో సౌండ్ వస్తున్నట్టుంది లేదా? మళ్ళీ చంపేసి వచ్చి ఓ మై గాడ్ పైకి ఎలా వెళ్ళింది అది? కొట్టు తీసుకో తొందరగా. దీన్ని హెడ్ షాట్ కొడదామా? కొట్టు కొట్టు కొట్టు. నీకు వచ్చా? వచ్చుగా ఒక్క నిమిషం. హెడ్ షాట్ దూడ మీదకి వెళ్ళిపోయింది. గ్రాండ్ జరుగు. దానిపైన ఫస్ట్ ఒక్క నిమిషం హ్యామర్ ఫీల్ చేస్తున్నాను. అన్న హ్యామర్ తోటి ఫస్ట్ డోర్ తీసేసి. అవును తీసేద్దాం, కానీ మనకి ఆ ప్యాడ్లాక్ కోడ్ ఎక్కడ దొరుకుతుంది? ఒక పని చేద్దాం, కిందికి వెళ్దాం. ఓకే ఆ కింద డోర్ ఓపెన్ చేద్దాం ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా ఉండాలి ఇప్పుడు మనం. ఫ్రీజ్ ట్రాక్ కూడా మనకి దొరుకుతుంది కదా? ఎస్, కానీ మనకి అదేంటి కార్కి అంటున్నా, వెపన్కి మనకి దొరకలేదు ఇంతవరకు. దీంతో ఎలా? మనకి వెపన్కి ఏంటి మన కాడ? ఓ గ్యాసోలిన్ క్యాన్ ఇన్నే ఉంది. మనకేం అవసరం, మనం డోర్ ఎస్కేప్ చేద్దాం. ఇంకా మనకి ఆర్ది ఒక్కటి కూడా సరిగ్గా పెట్టలేదు. ఓకే గురి పెట్టడం వచ్చు కదా, మిస్ అయితే మళ్ళీ పైకి వెళ్ళి కిందికి రావాల్సి వస్తుంది. సడన్గా అప్పుడు గ్రానీ లేసి ఎస్ చూసుకో కొంచెం వెనకాల సడన్గా గ్రానీ వస్తుంది. ఓ తర్బూజ్ టెర్మినల్ గ్రానీ అక్కడ పడేసాను. ఇక్కడ పడేసాను గుర్తుంచుకోవాల్సింది నువ్వే. చూసుకున్నాడు ఎందుకైనా సేఫ్కి. సేఫ్ కావాల్సిన గ్రానీ చచ్చిపోయింది, తెలిసిపోయింది. ఇంతసేపు వెయిట్ చేశాను కదా. ఒక్క నిమిషం కొంచెం ఇక్కడ కొంచెం ఓకే గ్రానీని సౌండ్స్ వస్తున్నాయి. సౌండ్ చేయకుండా వెళ్దాం. ఏమంటావు చెల్లి బబ్లీ? ఓకే సరే సౌండ్ చేయకు ప్లీజ్, నాకు చాలా భయం వేస్తుంది. ఓకే ఇక్కడ నుంచి ప్లే ఆఫ్కి వెళ్ళిపోతాం. మన బుల్లెట్స్ అయిపోతాయి, మనకి వెపన్కి కూడా దొరకాలి. బుల్లెట్స్ అయిపోతే నాకు తెలిసి ఖచ్చితంగా వెపన్కి ఇక్కడ ప్లే హౌస్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. తొందరగా పెట్టి కచ్చి వెపన్కి మనకి ప్యాడ్లాక్ ఓపెన్ చెయ్యి. నాకు ఎందుకో గ్రానీ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో ప్యాడ్లాక్తో దీన్ని డైవర్ట్ చేద్దాం. ఏమంటావు చెల్లి? నువ్వు డోర్ ఓపెన్ చేసి 1 మినిట్ ఇక్కడ సౌండ్ చేయాలి. మనం ఒక విషయం తెలుసుకో, ఇక్కడ సౌండ్ చూసావా? గ్రానీ లేచింది. ఇలాగే వెళ్తే గ్రానీ ఇక్కడికి వస్తే వచ్చింది. గ్రానీ బంగారం ఇంకా మా గ్రానీ లేలేదన్న. ఓ అయితే ఇక్కడ నుంచి వెళ్ళకన్నా అక్కడ ప్రత్యక్షం అవుతుందని నీకు చెప్పానుగా. డ్రాప్ చేయి. చాలా సౌండ్ ప్యాడ్లాక్ తీసేసుకో. అసలు వచ్చిందా లేదా? వచ్చినట్టు వచ్చింది చూసావా? వచ్చేసింది. మనకి నుంచి వెళ్ళిపోతాం. గ్రాండ్ వస్తూ ఉంటుంది, మనం టైం వేస్ట్ చేయకుండా. మనం వచ్చింది గ్రాండ్. ఓకే తొందరగా వెళ్ళు. మనము డోర్ ఓపెన్ చేసేసి అక్కడ నుంచి తొందరగా ఓకే డోర్ పక్కనే ఉంటుంది కిచెన్, జాగ్రత్తగా ఉండాలి. ఓకే డోర్ ఓపెన్ చేసినట్టు వెళ్ళకు. పని చేద్దాం, ఇక్కడ సౌండ్ చేద్దాం. గ్రాండ్ ఇక్కడికి వచ్చేస్తే మనం తప్పించుకోవచ్చు. ఓకే తొందరగా చెయ్యి. మనం ప్యాడ్లాక్ ఖచ్చితంగా తీసుకోవాల్సింది. ఓకే సౌండ్కి అయితే ఇప్పుడు గ్రానీ వచ్చేస్తుంది. ప్యాడ్లాక్ తీసుకొని డోర్ దగ్గర కట్ చేసి తర్వాత హ్యామర్ అంతే కదా. ఇంకా కోడ్ రిమోట్ రూమ్ ఉంటుందని నా డౌట్. రిమోట్ మనకి క్రౌ దగ్గర ఉందేమో. క్రౌని షూట్ చేసేసి మళ్ళీ గ్రానీ వచ్చేసింది. ఇక్కడ మనం లేట్ చేయొద్దు, కొంచెం ఎర్లీగా వెళ్దాం. ఫాస్ట్ అన్నయ్య అయిపోయింది చెప్పాలి. సీక్రెట్ రూమ్కి వెళ్ళిపో. సీక్రెట్ రూమ్ కాదు, నేను డోర్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు డోర్ ఓపెన్ చేసి అక్కడ నుంచి మరి వెళ్ళిపోతాం. ఫాస్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ సీక్రెట్ రూమ్కి వెళ్ళిపోతాం. రావే తొందరగా చూసావా? ఇక మనకి కావాల్సింది ఒక్క నిమిషం. 1 మినిట్. ఇప్పుడు మనం సీక్రెట్ దగ్గరికి వెళ్ళి గన్ తీసుకురావాలి. మనం చంపి మనం కాగ్ వీల్ పెట్టేద్దాం.
ఇంకా గన్ ఎక్కడ పెట్టావు నువ్వు? గన్ కింద కింద అంటే సీక్రెట్ రూమ్. ఓకే, సీక్రెట్ రూమ్. అది స్కెలిటన్ ఉంటాడు అక్కడ. మనకి ఎక్కడైతే వాటర్ మిలన్ దొరికింది అక్కడ. మనం రిమోట్ తీసేసుకుందాం ఫస్ట్. రిమోట్ ఎక్కడ ఉందో ఏంటో అవసరమా మనకి ఇది లొల్లి. ఇక్కడ సౌండ్ చేసి వెళ్ళొచ్చు కదా, Okay. సడన్ గా ఎక్కడనే ఉంటే. అవును, ఇది కూడా నిజమే. గ్రానీని నమ్మకూడదు. గ్రానీ సౌండ్ ఏంది అక్కడ? నో, వస్తుందా లేదా? గ్రానీ ఇక్కడ లేదు కదా, మనం చేయొచ్చు. గ్రానీ వచ్చినట్టు సౌండ్ కాలేదనుకుంటా. షట్ నో సౌండ్. సడన్ గా గ్రానీ వస్తే ఓ షట్. ఓకే, గ్రానీ ఇంకా రావట్లేదు, చూసుకో. అరే వేస్ట్ చేస్తుంది, టైం చాలా వేస్ట్ అయిపోతుంది. టైం వేస్ట్ మన చేస్తుంది. చేతిలో ఏదైనా వస్తువు ఉంటేనే డైవర్ట్ చేసేవాళ్ళం. ఇంకా రావట్లేదు అంటే సౌండ్ కాలేదనుకుంటా. గ్రానీ, నా గ్రానీ ఎక్కడున్నావే నువ్వు? నేనమ్మా సౌండ్ చేయడానికి నాకు ఏం లేదు కదా, ఏదైనా తెచ్చుకోవాల్సింది నేను సౌండ్ కోసం. అందుకే నా చేతిలో ఏదో ఒకటి పట్టుకొని కూర్చుంటా. మనకి హ్యామర్ కూడా కావాలి. ఇప్పుడు ఇక్కడికి వస్తే మనం వచ్చేసింది గ్రానీ. సో గ్రానీ అక్కడ ఉంది, సో మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. సో గ్రానీ కింద ఉంది, మనం పైకి వెళ్ళిపోదాం. ఓకే, క్లారిటీ అయితే వచ్చింది గ్రాండ్ ఇక్కడ లేదని. తొందరగా వెళ్ళు, సౌండ్ చేయకు. అసలు వెపన్కి దొరుకుతాం, మనం పని చేద్దాం, మనం పైకి వెళ్దాం. పైన తెచ్చుకుందాం, కాగిలు కొంచెం తెచ్చుకుందాం. మెల్లగా వెళ్ళు, సడన్గా పైకి వస్తుంది. ఇక్కడనే ఉంది కదా బాత్రూమ్. సో గ్రానీ నన్ను ఏం చేయకు, నా పని నన్ను చేసుకొని. సో గ్రానీ తీసుకుందాం, మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. గ్రానీ నన్ను ఏం చేయ. గ్రానీ ప్లీజ్ గ్రానీ, గ్రానీ నన్ను వదిలేయి. గ్రానీ నన్ను వదిలేయి. ఒక నిమిషం, ఇక్కడ ఏదో ఉన్నట్టుంది, చూద్దాం, ఓపెన్ చేద్దాం. మనం చెక్ చేసాం అనుకుంటా. ఇక్కడ ఏం లేదు. ఏంది లేదు, ఇట్లా చేస్తుంది. కొంచెం మెల్లగా వెళ్ళు, చూసుకున్నాడు. మెల్లిగా గ్రానీ ఇక్కడనే ఉండొచ్చు, చెప్పలేము. గ్రానీ ఇక్కడ లేదుగా, లేదు గ్రానీ లేదు. ఇక్కడ సౌండ్ చేయి. ఇప్పుడు సౌండ్ చెయ్యదు. ఇక్కడ సౌండ్ చేసి కిచెన్ నుంచి వెళ్ళిపో. ఓకే, యు ఆర్ స్మార్ట్. థ్యాంక్ యూ. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళిపో, అది వచ్చేస్తూనే ఉంటుంది. మనం వెళ్ళే ప్రాసెస్లో ఎదురైతే అంటే ప్యాడ్లోకి కాగ్గిలో లేకపోతే ఏముండొచ్చు, కార్కి ఉంటుంది, స్పార్క్ ప్లగ్. మాస్టర్కి, మాస్టర్కి ఉండాలి. వెపన్కి. వెపన్కి మనకి ఏం వద్దు, మనకి అక్కడ గన్ ఉంది. గన్ను తేలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అది వచ్చేస్తుంది. ఓకే, తొందరగా. ఇప్పుడు గంట సౌండ్ అవుతుంది. ఏం కదా ఒక్క నిమిషం, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. సీక్రెట్ రూమ్ వచ్చింది కదా. అవసరమా మనకి రిస్క్? ఆయన ఇక్కడ లేట్ అవుతుంది, వద్దు ఇక్కడ మళ్ళీ ఇక్కడ సౌండ్ చేద్దాం. గ్రానీ ఇక్కడికి వస్తున్నట్టుంది. ఓ, ఇక్కడికి వస్తే కిచెన్కి వెళ్ళడం. కిచెడ్కి ఎందుకు వెళ్తాం మనం? అక్కడ నుంచి ప్లే వెళ్తాం. హౌస్ కిచెన్ పక్కనే ఉంటుంది ఇక. పిల్లి గ్రానీ వెళ్ళిపోదాం. గ్రానీ వస్తున్నట్టుంది, మనం ఇందులో నుంచి వెళ్ళిపోదాం. మస్తు చాలా లేట్ అవుతుంది. దానికి బాగా తిరిగిపిస్తున్నాం కదా. ఇది సెకండ్ డే. అవును, మనం ఫస్ట్ డేలోనే గన్ తయారు చేసేసాం. అదైతే నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు వన్ డేలో సింగిల్ డే ఎస్కేప్ చేద్దామంటే అనుకున్నాను. యాక్చువల్లీ ఎస్కేప్ అవుదాం. ఓకే, ఫాస్ట్గా వెళ్ళు, టైం వేస్ట్ చేయకు. ఇక్కడికి వస్తున్నట్టు ఎందుకో అనిపిస్తుంది నా మనసుకి. తొందరగా వెళ్ళు బాబు. ఓకే, మాస్టర్కి ఉండాలని దేవుడికి విష్ చేసుకో. స్పార్క్ ప్లగ్. నాకు మరి మాస్టర్కి ఎక్కడ ఉంటుంది? ఓకే, ఓవెన్లో చెక్ చేసావా? షర్ట్ అక్కడ చెక్ చేయలే నేను, మరి అనవసరంగా. దాన్ని చంపినాక చెక్ చేసుకున్నాను. ఇక్కడ సౌండ్ చేసినా సో గ్రాండ్ ఇక్కడికి వచ్చేస్తుంటుంది, మనం నుంచి వెళ్ళిపోయాం. తొందరగా వెళ్ళిపో. మనది నువ్వు కార్ ఎస్కేప్ వద్దు, డోర్ చంపాక మనం హ్యామర్ తీసుకొచ్చి అది ఇంటి వుడెన్ ప్లాంక్ ఇప్పుడే తీసేసుకో. అది ప్లే హౌస్కి వెళ్ళిపోతుంది, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. హ్యామర్ ఎక్కడెక్కడ ఉంది అనుకుంటున్నావు? ఎక్కడుంది? గ్రాండ్ వాళ్ళ అమ్మ రూమ్ దగ్గర.
అమ్మ రూమ్ అని ఎవరు అన్నారు? అక్కడ గ్రానీ ఫోటో ఉంటుంది కదా. గ్రానీ ముసలి కాకముందు ఎలా ఉంటుండేనో అలా ఉంది. ఏ నువ్వు ఇక్కడ సౌండ్ చేస్తావా? చేస్తాను. ఎలా సౌండ్ చేస్తావు? ఇక్కడ ఏం వస్తువు లేవు. స్పార్క్ ప్లగ్ తోటి సౌండ్ చేయి. వద్దులే, పెట్టేది వెళ్ళిపోదాం ఫాస్ట్గా. వద్దు, సడన్గా ఎదురు వస్తే ఏం చేస్తావు? వద్దు. ఏం పర్లేదు. ఓకే, ఇక్కడ సౌండ్ చేయి. గ్రానీ రాగానే నువ్వు 62కి వెళ్ళిపో. ఓకే, ఇంకా గ్రానీ చుట్టుపక్కలనే ఉండొచ్చు ఇప్పుడు, ఎందుకంటే మనం ఫ్లేవర్స్ దగ్గర సౌండ్ చేసాం. చెప్పలే తొందరగా వస్తుందని. ఇంత గుడ్డిదో గ్రానీ. సో మనం హ్యామర్ తీసుకొద్దాం. గ్రానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఉంటుంది. కాదు, ఐఎమ్ హియర్ ఓన్లీ గ్రానీ. మనం జల్దీ హ్యామర్ తీసుకొచ్చేసి సౌండ్ చేద్దాం. తీసుకొని మళ్ళీ సౌండ్ చేయాలి. సౌండ్ చెయ్యాలి ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ ఎట్లానే సౌండ్ అయిపోయింది. తొందరగా తీసుకో, తొందరగా. ఇప్పుడు గ్రానీ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ సౌండ్ అయింది, ఇక్కడ పడింది. తొందరగా 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 తొందరగా. ఎస్ ఎస్. ఇప్పుడు ఇక్కడ సౌండ్ చేయి. ఆయన ఇక్కడ సౌండ్ అయింది. సౌండ్ ఏమైంది? ఇక్కడ డోర్ది అన్లాక్ చేయాలి మనం. ఇప్పుడు ఈ హ్యామర్ తోటి ఇక్కడ సౌండ్ చేయడానికే రావట్లేదు కదా. ఇక్కడనే పడుతుంది. ఈ హ్యామర్తో చాలా కష్టం. ఓకే, వచ్చి వచ్చి వస్తుందా లేదో చూడండి. అది ఇక్కడనే ఉంటుంది. చెప్పలే, ఎందుకంటే ఆల్రెడీ మనం అక్కడ సౌండ్ చేసాం. కానీ అక్కడ ట్రాప్ వేసిందిగా, ఎలా వెళ్దాం? ఓకే, ట్రాప్ విడిపించుకొని వెళ్ళిపో. ఆయన చాలా దూరం ఉంది గ్రానీ. తొందరగా విడిపించుకో, తొందరగా. అయిపోయింది మన పని. ఎక్కడికి వెళ్తున్నావు? ఇక్కడ నుంచి డైవర్ట్ చేసి ఆ మాస్టర్కి తీసుకొద్దాం. అంతా అయిపోయింది కదా. ఓ ప్యాడ్లాక్ కూడా. తొందరగా తొందరగా. ఇక్కడ ప్లేస్ ప్లేస్. మనం రిమోట్ తీసుకుందాం. క్రౌ దగ్గర ఏముంది అన్నయ్య? ఇక్కడ సౌండ్ చేయి. ఎలాగైనా సౌండ్ చేసి పెట్టింది. ఇప్పుడు కిచెన్ పక్కనే ఉంటుంది గ్రానీ. ఇంత ఫాస్ట్గా ఆడేస్తున్నాం. గ్రానీ ఏమో టీవీ చూపులు చూస్తూ వచ్చేసి ఇక్కడ ఈ సందు నుంచి రావడానికి అర్ధ గంట అయిపోతుంది కదా. ఓకే, రిమోట్. ఓకే, మనం క్రౌ దగ్గరికి వెళ్దాం. షార్ట్గా తీసుకుని రావడం ఛాన్స్. ఇప్పుడు క్రౌ ఫుడ్ ఎందుకు వెతకడం అనవసరంగా. చెయ్యొచ్చు కానీ చూసుకొని నడుపు. ప్లే హౌస్ ఇక్కడనే ఉంటుంది. అయ్యా, వెళ్ళిపోవచ్చు మనం. అవును, వావ్, నేను ఫస్ట్ టైం ఈ గ్రానీ గేమ్లో ఎస్కేప్ చేశాను. వామ్మో, దడ పుట్టించిందిగా. సో ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే గ్రానీ గేమ్లో మీకు చెప్పినట్టుగా ఎస్కేప్ అయితే చేసేసాను. సో ఈ గేమ్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఇలా మీకు ఈ గేమ్ మీరు ఏమైనా వేరే వాళ్ళు చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు షేర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ గేమ్ మీకు ఎలా అనిపించిందో మాకు తెలియాలనుకుంటే మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి. సో గాయ్స్, నేను మిమ్మల్ని నెక్స్ట్ గ్రానీ ఎపిసోడ్లో మీట్ అవుతాను. అంటిల్ దెన్ బాయ్.